హలో నమస్తే అండి, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు భూమి కిచెన్. టుడే రెసిపీ ఎండు రొయ్యల కర్రీ. చాలామంది ఈ ఎండు రొయ్యల కర్రీని ఇష్టపడరు, స్మెల్ వస్తుందని. కానీ మనం ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా ఈ కర్రీని ఎలా వండుకోవాలో చూద్దాము. 5 గ్రాముల రొయ్యలను క్లీన్ చేసి తీసుకున్నానండి. ఈ రొయ్యల పైన ఉండే తలపాటు ఇంకా ఈ పైన పూసలన్నీ తీసేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల రొయ్యల్లో ఉండే స్మెల్ అనేది రాదు. ఇంకా రొయ్యలలో ఉండే ఇసుక, డస్ట్ ఏమైనా ఉంటే క్లీన్ అవుతుంది. ఇప్పుడు వీటిని స్పూన్తో కలుపుతూ అటు ఇటు క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ చేసి నీట్గా వాష్ చేసుకుని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు 2.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి, 1 టీ స్పూన్ పోపు దినుసులు, 4 పచ్చిమిర్చి చీల్చుకొని ముక్కలుగా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇంకా రొయ్యల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల రొయ్యల్లో ఉండే స్మెల్ అనేది రాదు. ఇప్పుడు దీనిలో 2 మీడియం సైజు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ కూడా బాగా వేసింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించాలి. ఇందులో ఒక పెద్ద సైజు టమాటాను కట్ చేసుకొని వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసి కలిపి చూడండి, కర్రీ కొంచెం అడుగంటుకుంటుంది. ఇలా అడుగంటకుండా ఉండాలంటే మూత పైన కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా మెత్తగా అయ్యే వరకు ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి కలిపి ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పైన వాటర్ వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కర్రీని ఉడికించుకోవాలి. చూడండి, కర్రీ బాగా ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎండు రొయ్యల కర్రీ రెడీ అయింది. దీన్ని వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి.